దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలు. చాలు. మళ్ళీ 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు. చాలు. ఇదేమిటిది? ఎంత ఇంట్రెస్ట్ చేస్తున్నాడు పౌలను నేను అని రాయొచ్చు కదా. తనను గురించి తాను అడ్రస్ చేసుకునే టైం వచ్చినప్పుడు ఏమంటున్నాడు? దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన. అంటే యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా దేవుని వలన పిలువబడని వారు కూడా ఉన్నారా? ఉన్నారు. ఈరోజు క్రైస్తవ సమాజం ఈ తరములోనే కాదు, పౌలు గారి తరములో కూడా ఎవరున్నారట? దేవుని వలన పిలుపు లేని వారు, యేసుక్రీస్తు కొరకు కాక తమ కొరకు అపోస్తలులుగా తిరుగుతున్న అబద్ధ అపోస్తలులు. బైబిల్లో ఒకడున్నాడు, వాడి పేరు గారడి చేసేవాడు. కాదు పాపం, వాడొక్కడే గుర్తుంటున్నాడు మనకి. గారడి అనగానే సిమ్మని గుర్తొస్తున్నాడు. చెప్తారా ఎవరైనా పేరు? వాడు గారడి వాడే. గారడి అంటే మాయలు చేసేవాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనము. అపోస్తుల కార్యములు 13:6. దేవుని చిత్తము లేకుండా, యేసుక్రీస్తు కొరకు కాకుండా తన కొరకు అపోస్తలుల వేషం వేసిన వాడు ఉన్నాడు పౌలు గారి తరములో. వాడి గురించి చెప్పడం, అలాంటి వాళ్ళ గురించి చెప్పడం కొరకు పౌలు తన గురించి తను అడ్రస్ చేసుకోవడం కోసం కొరింథీ 1వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలను నేను అని అడ్రస్ చేసుకున్నాడు. ఎవరు అబద్ధకుడు? ఎవరు అబద్ధ అపోస్తలుడు? చదవండి 13:6. ఆ ద్వీపమంతటా సంచరించి పాఫు అను ఊరికి వచ్చినప్పుడు గారడీ వాడును అబద్ధ ప్రవక్తయునైన బరయేసు అని ఒక యూదుడు ఉన్నాడు. ఈజ్ ఎ ఫాల్స్ ప్రాఫిట్. వాడుతుంది యేసునామమే, బోధించేది యేసు గురించే, చూపించేది అద్భుతాలు లాంటివే, సూచక్రియలు లాంటివే. కానీ వాడు చేసేది అద్భుతాలు కాదు, వాడు చేసేది ఆశ్చర్యక్రియలు కాదు, వాడు చేసేది గారడీ.